Morning, leaders. Good morning. Welcome, welcome. Good morning, sir. Chandrasekhar, sir. Good morning, sir. 2 minutes. Okay, sir. Okay, sir. Good morning, sir. Ashok Narayan, sir. Welcome, sir. ప్రీవియస్ మీటర్ సభ్యులందరికీ శుభవార్తలు సార్. థ్యాంక్ యూ, సార్. వెల్కమ్, సార్. వెల్కమ్. ఈరోజు హనుమాన్ జయంతి, సార్. ప్రతి ఒక్క లీడర్ కి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, సార్. ఎస్ వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్. అందరికి నమస్తే. సో మొత్తం సైలెన్స్ ఉన్నారు ఏంటి? వెల్కమ్, సార్. వెల్కమ్, సార్. అదే, సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో వెల్కమ్ టు పార్ట్నర్స్, అందరికి నమస్తే. సో అందరూ ఎలా ఉన్నారు? ఎస్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. సో వాట్ యు వాంట్? ఏంటి విషయాలు ఈరోజు? చాలా వరకు వ్యాలెట్లలో కట్ అయినట్టుగా ఫోన్లు వచ్చాయి. నిజమే, మళ్ళీ కూడా కట్ అయింది నాకు. వెంకటేష్ సార్ ఉన్నారు ఇక్కడ. సో ఎవరికైనా మళ్ళీ మీరు చూసారా స్పీడ్ వాల్యూలు? ఎస్ సార్. మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా సార్? నేనైతే చూడలేదు, సార్. ఈరోజు మొన్న కట్ అయినాయి 217, మళ్ళీ కట్ అయినాయి నిన్న నైట్. సో మరి ఇది సిస్టమ్ ఎర్రదా లేకపోతే కావాలని చేశారు? కావాలని చేస్తే మాత్రం మనకి నోటిఫికేషన్ ఇస్తాడు, బట్ ఏంటనే మనకు తెలీదు. సో అబ్జర్వ్ చేశారా సార్ ఎవరైనా? మొన్న కట్ అయినాయి కాకుండా మళ్ళీ నిన్న కూడా కట్ అయినాయి నైట్ అని నాకు మెసేజ్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది నా వాలెట్లో కూడా, నేను ఓపెన్ చేసుకుంటే. సో ఎవరైనా అబ్జర్వ్ చేశారా దీన్ని? ఏది సీడ్ వాల్యూ అంటే నేను చెప్పేది మీకు అర్థం కాలేకపోతే, నేను ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనం డీపీలు పెట్టాం కదా, డీపీలు పెడితే దానికి రోజు మనకు ఎక్కడైతే వచ్చి నిలబడుతున్నాయో ఆ వాటిలో నుంచి వెళ్ళి కట్ అయ్యాయి. సీడ్ వాల్యూ అంటాం దాన్ని మనం. సో మీరు కూడా మీ వ్యాలెట్లు ఓపెన్ చేసి చూసుకున్నారా? లేదంటే చూసుకోండి, చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడ అనేది ఏ ప్లేస్ అనేది చూపిస్తాను మీకు. స్క్రీన్ షేర్ చూపిస్తాను ఒక్కసారి.
1 minute. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చూపిస్తాను అనమాట. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? కొనండి సార్. ఎస్ సార్ అవుతుంది సార్. ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఎక్కడ కట్ అయ్యాయి అనేది మీకు నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు, మీకు కొద్దిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, ఇక్కడ $9 ఉన్నాయి, పర్వాలేదు. సో ఇక్కడ మనము టోకెన్, ఓకే ఇది ఐఫోన్ కనుక టోకెన్ స్టేకింగ్ డాట్ ఏవల్ నుంచి వెళ్ళి నేను టోకెన్ ఫార్ములాకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో, ఎస్ కంటిన్యూ ఎనీవే. ఇక్కడ మనము బిఎన్బి కనెక్ట్ చేద్దాం. ఎస్ బిఎన్బి కనెక్ట్. క్లోజ్. సో ఇక్కడ మనం టోకెన్ ఫార్ములాకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఓకే, కంటిన్యూ. ఎస్ చూడండి సార్, నేను ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అండ్ ఫార్మింగ్ వ్యాలెట్ రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇది ఫార్మింగ్ వ్యాలెట్. ఇది సార్ మా అబ్బాయి కాల్ చేస్తున్నట్టున్నాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, నాకు టైం ఇవ్వండి. నేను హలో సార్. సార్ హలో. ఒక్క 5 నిమిషాలు సార్, ఒక్క 2 ఓకే నిమిషాలు సార్, సార్. ఓకే సార్, ఓకే ఓకే. అప్పటిదాకా కోనేటి బాబుతో మాట్లాడండి సార్. కోనేటి సార్ కూడా మనకి మంచి సార్ ఇస్తారు. చెప్పండి సార్. శాంతిరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. స్ట్రీట్ పాయింటింగ్ చేసి సార్ టోకెన్ ఫార్మింగ్ చేస్తుంది. అర్లీ బర్డ్ ఆఫర్ అయిపోయా సార్ నిన్న. వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. సార్ ఇది చెప్తాడే కదా, అందుకే ఇది కట్ అయింది చెప్పేసి మాట్లాడుతుంది సార్. సార్ ఫోన్ కాల్ వచ్చింది. ఓకే 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 సార్. ఓకే 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 సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజమాత వెంకటేశ్వర్లు సార్ గుడ్ మార్నింగ్. ఏకే ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. Good evening, Babu sir. Good evening to all of you. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. చెప్పండి సార్. సార్ శంకర్రావు సార్ ఉన్నారు. శంకర్రావు సార్. శంకర్రావు సార్ ఈ మధ్యన సార్ బిజీ ఉంటున్నట్టున్నారు సార్, అందుకని చెప్పేసి కొద్దిగా అంటే కొంచెం వెల్కమ్ సార్ శంకర్రావు సార్. బిజీ ఏం లేదు. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? ఏకే ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? హెల్త్ అది ఫైన్.
ఓకే, వెరీ వెల్ సార్, థ్యాంక్ యూ. ఏదో 4 మాటలు చెప్పండి సార్ అందరికి, చాలా రోజులైంది. అవును కదా సార్, చాలా రోజులు అవుతుంది సార్తో మాట్లాడక. నిజమే. రేపు మాట్లాడదాలి. ఇప్పుడే కొంచెం ఆ, అంటే ఏం లేదు సార్, మా వియ్యంకుడికి క్యాన్సర్ అయితే ఎయిమ్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న 1 month నుంచి సార్. ఓహో, అలాగా. ఆ, కొంచెం అక్కడ బాగా కొంచెం హార్డ్ వర్క్ ఉంటది హాస్పిటల్లో. ట్రీట్మెంట్ బాగుంటది కానీ ఆహా. వాళ్ళు రకరకాల టెస్టుల కోసం అటని ఇటని తిప్పుతూ ఉంటారు. బాగా టైర్ అయిపోతున్నారు దగ్గర 1 month నుంచి. ఓ అలాగా సార్. ఆ, ఓకే ఓకే రేపు ఓకే. మాట్లాడతాలే సార్, రేపు మాట్లాడతాను. ఇప్పుడే మీటింగ్ లో చూసారు ఉంటా. చూసారు చూసారు, ఖచ్చితంగా ఏ ఖచ్చితంగా. సార్, పాపాల మామగారా? అవునండి. ఓకే సార్. ఎయిమ్స్ లో అంటే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది కానీ కొంచెం తిరిగేది ఉంటుంది. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్. ఎండలో ఆ, ఇక ఎండలు తప్పదు. బాగా ఉన్నాయి అక్కడ. ఆ, ఇక అక్కడ వాళ్ళేం పిల్లలు అక్కడ హైదరాబాద్ లో ఉంటే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ. కొంచెం మీరు కూడా కరెక్టే సార్, ఎందుకంటే మనం వాళ్ళతో తిరిగినప్పుడు మనం కూడా ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువైపోయి మరి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి బాగా ప్రయత్నం ఎక్కువ చేయండి. నీళ్ళు ఎక్కువ తీసుకోండి సార్. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. అవును, నీళ్ళు ఎక్కువ తీసుకోండి సార్. ఓకే కాకపోతే సార్, ఓకే. హాస్పిటల్లో బాగుంటుంది సార్, సెంట్రల్ ఏసీ మొత్తం కూడా. ఓ అలాగా. ఆహా. చాలా అద్భుతమైన ట్రీట్మెంట్. ఇప్పుడే బాగా అచ్చా అచ్చా ఆ, అచ్చా. బాగా ఇది మాత్రం బాగుంటుందండి, ట్రీట్మెంట్ మాత్రం. సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఓ. అటు ఇటు తెలంగాణ నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు పేషెంట్స్ అక్కడికి. సార్ 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 ఎన్ని హాస్పిటల్ కట్టినా కూడా ఎక్కడైనా ఫుల్ గా ఉంటారు. ఎందుకంటే అవును. పబ్లిక్ ఏం చేద్దాం సార్, అలా ఉంది మరి. పుట్టడం అలాగే ఉంది, పోవడం అవును. అలాగే ఉంది, మధ్యలో ఈ హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే ఉన్నాయి సార్. అసలు ఆ హాస్పిటల్లో చూస్తే నిజంగా ఇవాళ సగటు మనిషి జీవితం ఏమైపోతుందా, ఎంతమంది సార్ ఈ కల్తీ తిండ్ల వల్ల ప్రతి వాళ్ళు క్యాన్సరేనండి. ఏ ఊరిని కదిలించండి క్యాన్సర్ పేషెంట్. అవునవును, అవును సార్, అవును సార్. ఓకే సార్, రేపు మాట్లాడతాలే నేను సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ కొద్దిగా బిజీగా ఉన్నట్టుగా మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. థ్యాంక్ గాడ్ అతను కూడా మరి తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. సో ఎనీవే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? కొనేటి బాబు సార్, మరి కొద్దిగా ఒకసారి అడ్వైజ్ ఇవ్వండి. ఎస్ సార్ అవుతుంది. ఎస్, నేను ఇందాక మాట్లాడుతున్నా ఏంటంటే కొంతమంది నుంచి నాకు కాల్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయగానే కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్, దీని పక్కన ఫార్మింగ్ వ్యాలెట్. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఏమొస్తాయి మనకంటే, సో మనము డీపీ పెట్టాం, డీపీ ప్రోగ్రామ్ అంటే మనం డీపీలు పెట్టాం కదా, ఆ డీపీల ద్వారా రివార్డ్ వచ్చింది ఇక్కడ కనబడుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కట్ అయ్యాయి. సో మీకు కూడా కట్ అయినాయా అని నాకు వచ్చాను. నాకు అంతకుముందు కూడా ఒక 2000 సంథింగ్ కట్ అయ్యాయి. వెంకటేశ్వర ఉన్నారా ఇక్కడ? వెంకటేశ్వర రాలేదనుకుంటారు. వెంకటేశ్వర వస్తే కనుక నాకు సార్ కొంచెం బిజీ. ఇంకా రాలేదు సార్, వెంకటేశ్వర రాలేదు ఇంకా. ఓకే సార్, ఓకే సార్, సార్ కొద్దిగా బిజీ ఉన్నట్టున్నారు. ఎనీవే, నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి కట్ అయ్యాయి అని చెప్పేసి నాకు కూడా కట్ అయ్యాయి. నాకు కూడా కాల్స్ కూడా రావడం జరిగింది అనమాట. అంటే మీరు కూడా చూసుకోండి, మేబీ రోజు ఓపెన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదే సార్ నేను చెప్పింది, సీడ్ వాల్యూ నుంచి వెళ్ళి మనకు కట్ అయ్యాయని. ఓకేనా, అందరూ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక మరి మనం కొద్దిగా టోకెన్ ఫార్మింగ్ ఇక్కడికి వచ్చాం కనుక ఏమంటాం, ఎర్లీ బాడీ చూసుకుందాం. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి, రివార్డ్ స్టేటస్కి వెళ్ళాలి. ఓకే, రివార్డ్ స్టేటస్. ఓకే, రిడీమ్ రివార్డ్. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చూడండి సార్, మనకి మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, సో టోకెన్ న్యూ ఫార్మింగ్ కంటిన్యూ. సెల్ఫ్ కాకుండా ఇక్కడ మనము వేరే దానికి చేయాలి కనుక, బుజ్జి నువ్వు కట్ చేయమని నేను ఉంటా, మనం మాట్లాడు. ఏమైతే ఉన్నా ఎలా? హలో, ఏమైతే ఉన్నా ఎలా? సరే సార్, నేను మళ్ళీ వేస్తా. ఓకే, యా. సో ఎనీవే, ఇక్కడ మనము వేరే
వేరే అదర్ వాలెట్స్కి మనం చేయాలి కనుక సో నెంబర్ చూస్తున్నాను 1 minute సార్. జస్ట్ ఏ మినిట్. ఎర్లీ వర్డ్ దేనికి చేయాలి ఇప్పుడు మనం 133 88 645 88645937. ఓకే, సో ఇక 200 చేద్దాం. 200 సబ్మిట్. సేవ్ చేసాం. పెద్ద అసలు తగ్గలేదు, అసలు తగ్గేదిలే అంటుంది. ఓకే, ఎంత టైం పట్టద్ది? ఓకే, ఫ్రమ్ రివార్డ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్. ఓకే చేసుకోవాలి. సో ఉన్న దాంట్లోకి వెళ్ళి కట్టే 2600 ఉంటే 2400 అయినాయి. ఓకేనా? సో అలాగే ఇంకో వ్యాలెట్ కూడా మనము చేసుకోవాలి. మళ్ళీ రెడీమ్ టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ. సెల్ఫ్ కాదు కనుక ఇంకొక నెంబర్ చేయాలి మనం. సో 144,954,97. ఓకే, మళ్ళీ 200 చేద్దాం. సబ్మిట్. ఓకే, కంగ్రాచులేషన్. సో 2 వ్యాలెట్లకి మనము 200 చేసాం. సో ఇప్పుడు దాని యొక్క మెయిన్ వ్యాలెట్ మనం ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది 2 వ్యాలెట్లకి 200 చేసాం. ఓకే, సో ఇది లాగౌట్ చేసి మన మెయిన్ వ్యాలెట్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసి మనం మళ్ళీ కంటిన్యూ అవుదాం. సో వ్యాలెట్ సో నా స్క్రీన్ షేర్ అండ్ తర్వాత ఇందులో బిఎన్బి ఉంది కదా, స్క్రీన్ షేర్ నా వాయిస్ ప్లే ఉంది కదా సార్? ఓకే, ఎందుకంటే ఈరోజు నేను ఒకటే దాంట్లో కనెక్ట్ అయ్యాను. టోకెన్ స్టేకింగ్ కనెక్ట్. ఓకే, టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ. సో మళ్ళీ పిన్ కూడా అడుగుతుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనము దీని కింద అయినా లేదా మనం చూసుకుందాం ముందుగా. సో ఇక్కడ 108 ఉంది,
బట్ ఇది చేసేద్దాం ఇప్పుడు. సీడ్ వాల్యూ కూడా లేదంటే కట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ టెన్షన్. సో ఇక్కడ ఫార్మింగ్ ఫస్ట్ ముందు ఫార్మింగ్ చేద్దాం, ఎర్లీ బర్డ్ చేసుకొని చేద్దాం. ఓకే, సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ చూద్దాం. సో ఇక్కడ మనము కరెక్ట్ ఇక్కడ అయింది సార్. టోటల్ కింద 400 రెడీగా ఉన్నాయి, 200 చేసి ఇప్పుడే చేసాం. ఇప్పుడు మనము 200తో చేస్తే ఈ ఎర్లీ బర్డ్ అనేది 200కు ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ రీడింగ్ రివార్డ్. ఓకే, సో సార్ దగ్గర ఉన్నాయో లేవో చూద్దాం. 314 ఉన్నాయి, పర్వాలేదు, మనం 200 చేసుకోవచ్చు. సార్కి మరి 59.20 రిలీజ్ అవుతుంటే కనబడుతుంది. సో ఓకే, సో రెడీమ్. ఇక్కడ సెల్ఫ్ నొక్కాలి మనం, సెల్ఫ్. ఓకే, సో దెన్ ఇక్కడ మనము కింద 400 బిజినెస్ తీసుకొచ్చాం కనుక 200తో సబ్మిట్ చేయాలి. 200తో మనం చేయాలి. మరి కింద అయిన తర్వాత మనం చేసుకోవాలి. ఓకే, కన్ఫర్మ్, కంటిన్యూ. వెరీ గుడ్. ఓకే ఓకే, మొత్తం ఖచ్చితంగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ 314 ఉండే, ఇప్పుడు 114 అయింది. ఎందుకంటే చూడండి ఇక్కడ 200 మొత్తం మనం చేసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సో ఎనివే అయిందా లేదా కూడా ఒకసారి చూసుకుందాం. ఎర్లీ బర్డ్ ఆఫర్కి మరి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది కూడా. ఫార్మింగ్ వ్యాలెట్. ఓకే, ఇది అవసరం లేదు. సో ఎర్లీ బర్డ్ ఆఫర్. ఓకే, రెడీమ్ రివార్డ్. ఓకే, ఇందాక మనం రిఫరల్ ఫార్మింగ్లో మనం ఇక్కడ చూసుకున్నాం ఉండే. ఓకే, 200 ఇప్పుడు లేదు, ఎగ్జిక్యూట్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే మనం ఎర్లీ బర్డ్కి వెళ్ళిపోయామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయి. 12 ఏప్రిల్ 2020. సో అలాగే ఎగ్జిక్యూట్ అయ్యాం. సో ఇప్పుడు మనము మనది కూడా చూసుకోవచ్చు. అలాగే టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేసి ఈ ఎగ్జిక్యూట్లోనే మనం ఇప్పుడు చేసిన డేట్ కనబడుతుంది మనకి. సో మనం ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అయ్యామా లేకపోతే అని కాదా అని చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అయింది కదా. వెరీ గుడ్. సో నిన్న మనం డేట్ 8 నాడు 300 చేసి 600తో ఇది అయ్యాం. ఈరోజేమో సో 200తో చేశాం. ఓకే, ఎర్లీ బర్డ్ ఆఫర్కు ఇది. ఓకే సార్, ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్కి కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. ఎస్ సార్. సో ఎనీవే మరి ఇలా విడ్రాల్లో రాకపోవడం లేట్ అవుతుంది అన్నమాట వాస్తవమే. బట్ మనం చేసుకుంటూ వెళ్ళాలనేది నా ఆలోచన. అందుకని చెప్పేసి ఇలా వెళ్తున్నాం. థ్యాంక్ గాడ్. చూద్దాం, దేవుని మీద భారం వేసి మనము చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఒక్కసారి బైనాన్స్కి వెళ్ళి మళ్ళీ మనం మాట్లాడదాం. బీటీసీ చాలా హై అయినట్టుగా మనకు తెలుస్తుంది. స్టార్ట్ నౌ. ఓకే, ఎనీవే సో ఇక్కడ హార్ట్లో ఏమున్నాయి సార్ ఇక్కడ. ఓకే, బీటీసీ వచ్చేసి సో బీటీసీ నిన్న నుంచి కూడా తగ్గేదిలే అంటుంది. కొంచెం కూడా తగ్గట్లేదు చూస్తున్నాం ఇక్కడ మనము. సో 1 డేలో చూసుకుంటే కనుక చూడండి, అసలు నిన్న నుంచి స్టార్ట్ అయింది అంటే అది ఒక లెవెల్కి పోతుంది. బట్ ఎక్స్పెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 90 వరకు మళ్ళీ వెళ్ళొచ్చు అని. ఐ డోంట్ నో, బట్ అలా ఉందట. సో ఇక్కడ క్యాండిడేట్స్ చూస్తే కూడా అలా కనబడుతుంది. బట్ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది బెటర్. వితౌట్ నాలెడ్జ్ డోంట్ డూ ఆన్ దట్. ఓకే, సో కొద్దిగా ఇప్పుడు జస్ట్ ఇంటిమేషన్ వచ్చిందని అందుకని చెప్పి చూసాము ఇక్కడ మనం, అంతే. ఓకే, మనము ఒకటి ఏదో చేసాం కదా, ఇక్కడ హోల్డింగ్లో పెట్టాం కదా. ఏం పెట్టాం మనము చూడండి ఇక్కడ ఇప్పుడు. ఓకేనా? సో ఇది $10 వర్త్ మనం పెట్టాము. ఇక్కడ 14.34 చూపిస్తుంది ఇప్పుడు. అంటే 599 మధ్యలో చూడండి, ఈ పెప్పే అనేది మనం 599 కొన్నాం. ఇప్పుడు 731 వచ్చింది. అంటే ప్లస్ 5% అయినట్టు ఇక్కడ. ఇదేనా సార్?
5% అన్నట్టు సార్, మేబీ అవ్వచ్చు, అట్లా. సో ఈ విధంగా ఇక్కడ మనకి కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 730 అనేది ఉంది అని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 731 సంథింగ్ ఇట్లా, ఓకేనా, ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే కూడా ఆర్డర్, ట్రేడ్ హిస్టరీ, సంథింగ్ ఏదో హిస్టరీ చూస్తే కనబడుతుంది ఎంత పర్సెంటేజ్ నీకు ఎర్న్ అవుతుంది అనేది. ఇక్కడ మనము కన్ఫర్మ్ 6 months పెట్టాం. ఇది అవసరం లేదు మనకి. అవసరం లేదు. సో ఎనీవే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మనము ఒక $5 రాగానే $10 రాగానే తీసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు మనము $1 వచ్చింది ఇంతకుముందు కదా. ఇంతకుముందు మనకి $5 పెడితే 6.5 చూపించింది. ఇప్పుడు $10 దగ్గర 14.34 చూపిస్తుంది. సో ఇలా సేఫ్ అండ్ సెక్యూర్లో ఇలా ఆడుకోవచ్చు మనం, ఓకేనా. మనం ఉంటే మనము ఎక్కువతో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ మనము స్టాప్ లాస్ కూడా ఇక్కడ మనము షెడ్యూల్స్ పెట్టాం. అంటే ఈ 730 జాగాల 9 వస్తే, సో ఐ థింక్ మనకు 10K ఏమో వచ్చే విధంగా మనము షెడ్యూల్స్ పెట్టుకోవడం జరిగింది అనమాట. కరెక్టేనా సార్ అనుకుంటాను, అంతే. ఇక్కడ మనము షెడ్యూల్స్ పెట్టాం 9 రావాలని చెప్పేసి. 9 వస్తే ఐ థింక్ ఇక్కడ అది ఆటోమేటిక్గా ఇది ఏదైతే పెప్పే తీసుకున్నామో అది వెళ్ళిపోయి మన ఇక్కడ యూజిటీ మనకు రావడం జరుగుతుంది అనమాట. మనం నిద్రపోయినా లేకపోతే నెట్ బంద్ ఉన్నా ఏదేమైనా కూడా 732 అంటే 9 అంటే చాలా టైం పడుతుంది. సో ఎనీవే మధ్యలో చూసుకుంటే చేద్దాం దీన్ని. అంటే ఇప్పుడు కాదు, అప్పుడప్పుడు మధ్యలో కూడా సడన్లీగా పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాళ్ళ అంచనా ఏంటంటే BTC 90,000 పోద్దని. అది పోతే ఇది పెరుగుతుంది మరి. సో అన్నప్పుడు మనం కొంచెం వెయిట్ చేసింది బెటర్, ఓకేనా. చూద్దాం. సో ఇట్లా అంటే ఇక్కడ కూడా మనము కొద్దిగంత అర్న్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది అని చెప్తున్నాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ BTC ఇక్కడ చూడండి, ఇక్కడ BNB కూడా మనము కొంత కొన్నాం 431, 36 ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత అయింది? 596 అయింది. సో కనుక ఇక్కడ $7.5 వస్తుంది. నేను ఇప్పుడు చేంజ్ చేసుకుంటాను. చూస్తున్నారు ఇక్కడ ఓన్లీ $5 మందం కూడా మనము ఆ యొక్క BTCని BNB రూపంలో పెట్టి దాన్ని ఎర్నింగ్లో పెట్టాము మనం. కనుక అది పెరిగితే పెరుగుతుంది, మళ్ళీ తగ్గితే తగ్గుతుంది. సో ఈ విధంగా కూడా మనము కొంచెం చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మిగతా వాళ్ళు పబ్లిక్ తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ మనం $5 పెట్టినా కూడా వాళ్ళు $1000 పెడతారు. $1000 పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ 4.34 జాగాల $140 వస్తాయి అనుకుంటారు మేబీ. సరే ఈ లెక్క ప్రకారం ఒకసారి ఎవరైనా చెప్పండి. $5కు $4 వచ్చినప్పుడు సపోజ్ అతను $1000 పెట్టుకుంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎంత వస్తుండే? ఇప్పుడు $5 పెట్టాడు, పెరిగింది కనుక 14.34 వస్తుంది. అంటే $4.34 వస్తుంది ఎక్స్ట్రా అతను $5 పోగా. సపోజ్ ఆ 10 జాగాలో $1000 పెడితే ఎంత వస్తుంది సార్? 40,000. 40,000 రూపాయల. సరే సార్ అర్థం కాలే, మీరు ఏమన్నారో నాకు అర్థం కాలే. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ $10 పెట్టాడు ఈసారి 599 కాడ. సార్ ఇప్పుడు అది 731 అయింది కనుక అతనికి $4.34 ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ లెక్క ప్రకారం, ఇప్పుడు పెరిగిన లెక్క ప్రకారం. సో అతను ఈ 599 ఉన్నప్పుడు $1000 పెడితే ఇప్పుడు అతను ఎంత బెనిఫిట్ తీసుకుంటుండే? $1000 అంటే $10కి $4 సార్, 4 సెంట్లు వచ్చిందా? $4.34 వస్తుంది. $4.34 $4.5 వేసుకోండి, రౌండ్ ఫిగర్ $4.5 వస్తుంది $5కి. సో అతను ఆ $10 పెట్టినప్పుడు ఒకవేళ $5 జాగాలో $1000 పెడితే అంటే $450 వస్తుంది సార్. సో ఇట్ ఈస్ కరెక్ట్ చెప్పాడు ఆ సార్ కూడా, 40,000 అందుకే చెప్పాడు. ఎస్, చూసారా సార్, ఇలా ఉంటుంది మరి. సేఫ్ అండ్ సెక్యూర్ లో కూడా ఈ విధంగా ఆడుకోవచ్చు.
ఇది ఎన్ని రోజులు అవుతలేదు, మనం మొన్ననే పెట్టాం. వెంకటేశ్వర సార్ మీరు కూడా ఉన్నారు ఆ రోజు, మీరు చెప్పారు కదా సెట్ చేసి పెట్టండి సార్ అని ఫైవ్ ఎస్ సార్, 90. ఎస్ సార్. అవును సార్. సో ఇదే అదే ఇప్పుడు ఆ $10 ఏవైతే ఉన్నాయో సార్ ఇప్పుడు 4.34 అనేది చూపిస్తుంది. అంటే $430 అర్నింగ్ అవుతుండే. అంటే ఏమంటారు సార్ దాన్ని బట్టి అర్థం ఏంటి, ఎంత పిండికి అంత రొట్టెన సంథింగ్ అంటారు కదా, ఆ విధంగా అంటే కూడా మనం ఓపెన్ అనుకోవచ్చు. ఓపెన్ అడ్రస్ ఓపెన్ చేయండి సార్ ఒకసారి. ఇది మనము 9 సెట్ చేసాము, అది కాదు, బట్ ఇక్కడ మనం చూసుకుంటే చేద్దాం. ఇక్కడ 9 పెట్టాం సార్. ఇక్కడ ఇప్పుడు 734 ఉంది కదా, ఆ 734 కాడ 9 అయితే అది మనకు విత్డ్రా అవ్వాలని పెట్టాం. అంటే సేల్ చేయాలనా? సేల్ చేయాలని. ఓకే. అంటే ఎందుకు పెట్టామంటే పబ్లిక్ ఇప్పుడు ఏముంటుందంటే 84 ఉంది కదా సార్, ఇది బీటీసీ. ఇప్పుడు ఎస్ సార్. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్పోర్టర్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రీసెంట్లీ త్వరలోనే ఇది 90,000 చేరుకుంటుంది, మళ్ళీ డౌన్ పడదు అంటున్నారు, ఎస్ సార్. డౌన్కి అనాలిసిస్ వెళ్ళదు అలా. అంటున్నారు. అనాలిసిస్ చెప్తున్నారు. సో అలా ఒకవేళ అట్లా వెళ్తే ఇప్పుడు ఇది కూడా పైకి వెళ్తుంది కదా దాంతోపాటు. అవును బట్ ఇది సార్. అంటే బేసిక్ అది బ్యూటీషియన్ బాగా ఫాలో అప్ అవ్వద్దు సార్ అది. ఫాలో అవుతుంది. సో అందుకని చెప్పేసి సో ఇలా మనం కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్లో కూడా మనం వాడుకోవచ్చు అనేది కొంచెం ఎనాలసిస్ అనమాట మనది. సో డబ్బులు ఉన్న వాళ్ళు 1000 అంటే తక్కువనే కదా సార్. ఇప్పుడు 400 సంపాదించాలంటే బెటర్ కదా. డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు. చాలా మంది తీసి మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్లో ఆట ఆడుకుంటున్నారు కదా. అంటే స్పాట్లో సార్, ఇది స్పాట్ అంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్, కానీ టైం వేస్ట్ అవుతుంది, కానీ కొంచెం సేఫ్ అన్నట్టే కదా సార్, సేఫ్గా ఉన్నట్టే కదా సార్. అవును సార్. సేఫ్ సైడ్ అన్నమాట. అట్లా వెయిట్ అంటే చేయాలి, సేఫ్ సైడ్ అంటే పేషెన్సీతో వెయిట్ చేయాలంటే. వెయిట్ చేయాలి, మనీ పెట్టాలి, వెయిట్ చేయాలి. ఒక్కోసారి తగ్గిపోవచ్చు కూడా, అవును కదా సార్. మనం పెట్టిన దానికంటే కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, ఎస్ సార్, ఎస్. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది సార్. అందాజ ఇప్పుడు నేను మీకు ఇవ్వడం, ఇవి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఎందుకంటే సో ఇలా కూడా మనము అర్నింగ్ చేసుకోవచ్చు. అంటే పబ్లిక్ ఈ విధంగా కూడా అర్నింగ్ చేసుకుంటుంది. అంటే దునియా మనము మార్కెట్లో ఉన్నాం కదా, మార్కెట్ ఈ విధంగా కూడా అర్న్ చేసుకుంటున్నారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని మీరందరూ కూడా మనీ పెట్టండి అని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. మనం బంద్ చేసాం అది, బట్ చేసుకుంటే ఇలా ఉంటుంది అంతే తప్ప, బట్ మీరు పెట్టండి మీరు చేయండి అని కాదు. చేసుకోండి వేరు, చేయండి వేరు. చేయండి అంటే నాకేం బెనిఫిట్ వస్తుందంటే చేయండి, చేసుకోండి అంటే మీ గురించి మీరు చేసుకోండి అని అర్థం. సో మనకు ఒకటే రెండు కొద్దిగా అంత వర్డ్స్ చేంజ్ కానీ ఎంత ఏమంటారు సార్, దాంట్లో అర్థం చాలా మారిపోతుంది కదా సార్. అట్లా అనమాట ఏదైనా కూడా. సో ఇక్కడ బిఎన్వి కూడా నేను వెంకటేశ్వర సార్ చూస్తున్నారా మీరు? ఇక్కడ బిజీ ఉన్నారా, చూస్తున్నారా? సార్ చూస్తున్నాను సార్. ఓకే, ఇక్కడ చూడండి స్క్రీన్ షేర్. సో పైన విధంగానే యావరేజ్ కోస్ట్ 431.36. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో 596.92. అంటే ఇక్కడ చూడండి బిఎన్బి కూడా మనము చాలా తక్కువగా బై చేసి పెట్టినట్టు తెలుస్తుంది. అంతేనా సార్? $5 సంథింగ్. అవును సార్, అవును సార్. ఓకే. సో ఇట్లా ఈ విధంగా కూడా మనం తక్కువతో కూడా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఇదేంటంటే నేర్చుకోవడం అనమాట. దీంట్లో ఈ విధంగా $5తో $10తో అట్లా. సో ఈ విధంగా కూడా స్టెప్ బై స్టెప్ కొద్దిగా చిన్నగా నేర్చుకునే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉంది. ఓకేనా? సో కొంచెంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దీని సంపాదన బట్ కొద్దిగా దాన్ని ఏమంటారంటే ఇందులో మనకు ఏమైతే దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ సంపాదన జరగదు, కానీ దీన్ని సంపాదన అన్నారు కానీ ఎక్స్పీరియన్స్. అదే ఇక్కడ $1000 పెట్టి $400 తీసుకుంటే దాన్ని కొద్దిగా సంపాదన అనొచ్చు. $1000 అంటే మరి సార్ 90,000 రూపాయలు పెట్టాలి, అవునా? అంటే 95,000 రూపాయలు అవుతుంది. 95,000 రూపాయలు పెడితే సో మరి $400 అంటే దానికి కూడా లెక్కేసుకుంటే మరి 95,000 పెట్టినప్పుడు దగ్గర $1,00,000 మరి. సో $430 ఈ లెక్క ప్రకారం చూసుకుంటే $430 ఇంటూ 90 వేసుకుంటేనేమో 38,700. అదే 95 వేసుకుంటే 430 ఇంటూ 95
సో 40,850. సో ఆల్మోస్ట్ 50% అర్న్ చేసినట్టే నన్ను అడిగితే. బట్ ఎప్పుడు అలా అన్నీ కూడా అట్లుండయి. ఇక్కడ మనం అంచనా వేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఇలా $10 పెట్టాడు, 436 వచ్చిందంటే అదే $1000 పెడితే ఎంత వస్తుంది అనేది మనం కొద్దిగా అనలైజ్ చేసుకున్నాం అంతే. సో నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కూడా నేర్చుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. సో మనకు దీనివల్ల ఉపయోగం ఏంటి, బెనిఫిట్ ఏంటి, సో మనం పూర్తిగా మరి అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నప్పుడు పీవీసీలో సో కొద్దిగంత మనం పైకి వెళ్ళేలా ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో చెప్తున్నాను అంతే నేను ఇదంతా. ఓకేనా? సో ఇది కంపల్సరీ కాదు, నెసెసరీ కాదు, అస్సలే యాజ్ యువర్ విష్ అనమాట. సో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము, రోజుగా మీటింగ్ వస్తున్నాము, 1.5 hour టైం ఇస్తున్నాము. బట్ మనం నేర్చుకోకపోతే బెనిఫిట్ ఉండదు కదా సార్. నేర్చుకోవాలి ఖచ్చితంగా అనేది నా ఆలోచన అనమాట. మనం చేయకుండా బట్ వీ నీడ్ టు గ్రాప్ ద నాలెడ్జ్ని మనం పొందాలి అనేది నాకు ఆ ఆలోచనతో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట సార్. నాలెడ్జ్. సో మనం కొట్టిన కొంచెం 1-2 పాయింట్లు పెరిగింది. కింద చూడండి 14.34 కనబడేది ఇప్పుడు 14.4 అయింది అట్లా. సో ఇలా ఇంక్రీజ్ అవుతే అది 599లో మనం ఎంట్రీ అయ్యాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో 733 ఉంది, అది అవుట్ అంటాం. అదనుకుంటే ఇప్పుడు కూడా మనం ఈ ఒక ఓపెన్ ఆర్డర్లో మనం సిటీస్ పెట్టాం 9లోకి వెళ్ళాలి అని. 9 వెళ్ళినప్పుడు మనకు అది ఇది సేల్ అయిపోయి USDలో తయారవుతుంది అని చెప్పి పెట్టాం. నువ్వు నిద్రపో, నెట్ బంద్ పెట్టు, మొబైల్ ఛార్జ్ చేయకు, ఏది ఏమైనా అది ఒకవేళ 734 జాగాలో 9కి వెళ్ళినప్పుడు 900 అలా 899 కాగానే 9కి ఒక్కసారి టచ్ అయినా ఇలా ఎలా ఉంటుంది చూడండి క్యాండిల్స్. ఒకవేళ ఒక్కోసారి ఏమవుతుందంటే సర్రున విక్కు పైకి వెళ్తుంది, ఒక్కోసారి అలా జరుగుతాయి కదా, అలా కింది కూడా అలాగే వస్తాయి. బట్ అలా ఒకవేళ చూడండి ఇక్కడ ఒకటి పైకి వెళ్ళింది చూడండి, ఇట్లా ఇగో ఈ విక్ మధ్యలో చూడండి సార్, ఈ విక్ ఇలా అలా పైకి వెళ్తే ఏమవుతుంది, అవి 926కి వెళ్ళింది. బట్ వెంటనే అది ఇమీడియట్లీ కింద టచ్ ఉంటుంది. బట్ ఏమైతుందంటే ఇక్కడ నువ్వు సిటీస్ పెట్టావు కనుక ఆ 9కి వెళ్ళగానే ఇది తీసుకుంటుంది. అంటే సిటీస్ పెట్టిన కనుక తీసుకుంటుంది. బట్ నువ్వు అది అయినప్పుడు నేను స్టడీ చేయాలంటే కుదరదు అది నీకు, ఎందుకంటే మైక్రో సెకండ్లో అది అలా వెళ్ళిపోయి వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని చెప్పేసి ఇలా మనము చూసుకోవచ్చు అని కొద్దిగా ఇక్కడ చూడండి. ఇప్పుడు డేటు 1076 వరకు కూడా వెళ్ళింది. డేటు చూసుకుంటే 1 minute సార్, ఇది డేటు ఎప్పుడు వెళ్ళింది ఇది అంటే ఇలా మీరు వేరే చూసుకోవచ్చు సార్. ఇదే నేను చేయమని చెప్పడం కాదు దీని అర్థం. ఎప్పుడు వెళ్ళింది? 14/2 వెళ్ళింది. కరెక్టేనా సార్? ఇది డేటు నేను చూపించేది 14/2/2025 సార్. కరెక్ట్ సార్. అప్పుడు 1026 వెళ్ళింది సార్. ఫిబ్రవరి 14వ తారీఖు ఫిబ్రవరి 14వ వెళ్ళింది. సో ఇప్పుడు మనం సెట్ చేసింది బట్టి సార్ ఇక్కడ ఈ రకంగా ఒకవేళ ఇది 9 to 6 వెళ్ళింది ఒక రోజు, అంతేనా సార్? సార్ అంతే. ఇలా ఈ విధంగా పక్కన ఉంది చూడండి సార్, హెవీ విగ్ పడి 0.926కి వెళ్ళింది. రైట్ సార్, ఇది కరెక్ట్ సార్ మీరు. సో ఇలా అది ఎప్పుడు వెళ్ళింది? 26/3 మార్చి నెలలో. అంటే గత ఎన్ని రోజుల క్రితం. ఇప్పుడు ఈ రోజు 12 అంటే సో 13 చేసుకో. ఈరోజు 13 అనేది అది 4 days, 17 days బిఫోర్. నమస్తే రెడ్డి గారు, చేయిదాలిగా వచ్చింది సార్. నేను మళ్ళీ రేపు మాట్లాడతాను మీతో. రెడ్డి నమస్తే. ఒక చేయిదాలిగా వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఓకే. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు సార్ అది 9 to 6 అనేది 26వ తారీఖున 3 నెలలు వెళ్ళింది. సో ఇప్పుడు మనం సెట్ చేసి పెట్టాం 9 ఎగ్జాంపుల్. అలా ఒకవేళ టచ్ అయినా కూడా మనకి అది బై కూర్చుంటుంది కదా సార్. సడన్ గా మీరు ఆల్రెడీ అక్కడ సెట్ చేసి పెట్టారు కాబట్టి లిమిట్ లో సడన్ గా ఒకవేళ విగ్ ఏమన్నా అలా పడినా గానీ అప్పుడు ఏమవుతుందంటే మీ సేల్ అనేది అయిపోద్ది అనమాట. చూడండి అలాగే కిందికి కూడా అలాగే వెళ్తాయి సార్.
సో మనము ఇక్కడ జస్ట్ ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే జస్ట్ వినండి బస్. జస్ట్ సో డూయింగ్ అనేది చేయాలన్నా అద్దా అనేది యాజ్ యువర్ విష్, అంతే. అంతేగాని ఎవరు కానీ మరి ఇక్కడ చూసి ఇలా చేశారు కదా మేము కూడా చేస్తామని చెప్పేసి ఒకవేళ 5 రూపాయలు వస్తే 10 రూపాయలు వస్తే పర్వాలేదు, బట్ 5 రూపాయలు పోతే వాళ్ళు చెప్పారు మేము చేసాం అనేది ఉండకూడదు అనమాట. అందుకని చెప్పేసి బీ సీరియస్గా ఉంటేనే, కేర్ ఉంటేనే, దాంట్లో మీకు కొద్దిగంత అవగాహన ఉంటేనే, మీ దగ్గర టైం ఉంటేనే చేయాలి ఇలాంటివి. ఇది మనీతో గేమ్, అంతే కదా సార్. ఇప్పుడు మనం ఇది యూఎస్ కొనాలంటే సార్ అది బెట్టింగ్ టైప్ అంతే. సార్ అందుకని చెప్పేసి అయ్యో అక్కడ విన్నాము వాళ్ళు చెప్పారు మేము చేసాము కాదు, నో, దిస్ ఇస్ రాంగ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ $5 పెడితే $14 వచ్చిందని చెప్పేసి నేను కొంచెం సంతోషంగా చెప్తున్నాను. బట్ ఒక్కోసారి అవ్వచ్చు సార్ $10 అనేది ఒకవేళ తగ్గితే అది $4 కూడా అవ్వచ్చు. $10 కాడ $4 కూడా అవ్వచ్చు, అంటే $6 పోయినట్టే కదా. బట్ కానీ అక్కడ నువ్వు దాన్ని ఆ కాయిన్ని పెప్పేని యూజ్డ్గా మార్చితే పోయినట్టు, లేదా నీకు పేషెన్స్ నీ దగ్గర ఉంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేదాకా ఆగితే కనుక నీకు బెనిఫిట్ అట్లుంటుంది అనమాట. అందుకు ఇవి ఎన్ని ఉంటాయి ఇందులో, మరి ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఉంది ప్రాబ్లమ్స్. ప్రాబ్లం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకుంటే నో ప్రాబ్లం, ఇట్లా. సో అందుకని చెప్పేసి మనము ఒకరి మీద తోసేయడం కంటే, అందుకే నేనేమంటానంటే మనం అవగాహన తెచ్చుకుందాం. అవగాహన తెచ్చుకొని సో వీఆర్ రెడీ టు విన్ అవర్ రన్, నో ప్రాబ్లం. విన్నర్ ఆర్ రన్నర్, ఈ రెండిటికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో అప్పటి వరకు కూడా మీరు చేయొద్దు. అలా కట్టుబడి ఉన్నంత వరకు చూడండి, ఎక్కడ కూడా కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎనీ రూట్లో వెళ్ళినా కూడా, మనం ఏ రూట్లో వెళ్ళినా కూడా మస్ట్ అండ్ షుడ్ కాంపిటీషన్ ఉంటుంది ఎక్కడైనా కూడా. సింగిల్గా ఎప్పుడు వెళ్ళలేవు. సింగిల్గా అంటే గుర్తొచ్చింది, సింగిల్గా సింహం వస్తుందంటే వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంటుంది సార్, వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో తను కూడా తన ఆహారాన్ని సంపాదించుకోవాలంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోలు మనం చూస్తాము, వాళ్ళు మైక్రో కెమెరాలు పెట్టి బంధించి మనకు చూపిస్తారు. అవి కూడా సో ఎదుటి దాన్ని అంటే కరెక్ట్గా పట్టుకుంటేనే, అంటే ఏమంటుంది వేట, ఆ వేట అనేది కూడా కరెక్ట్గా చూసి వేటాడితేనే ఓకే. లేకపోతే కొన్ని ఎదుటి జంతువులకి కొమ్ములు పెద్దవిగా ఉంటాయి. సో దాన్ని ఇది కొద్దిగా దూరంగా ఉండి లేదా సైలెన్స్గా అక్కడికి వెళ్ళి కొద్ది దూరం నుంచి వెళ్ళి ఫస్ట్ పసిగడుతుంది, ఎస్ నేను వెళ్ళగలనా లేదా. ఎందుకు అంటే అక్కడ కొద్దిగా అడిట్ అయినా ఏమైందంటే తన కొమ్ములు కొద్దిగా అడిట్ అయినా కూడా ఇది ఎదుటి, సో తన కొమ్ములలో కొంచెం దీనికి తగిలినా, ఎందుకంటే వాళ్ళకి ఎవరు మళ్ళీ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉండరు ఏదైనా అయినా కూడా, సో ఇది చనిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే ఆ ఎదుటిది కొమ్ములు లేదా బై మిస్టేక్ ఏదైనా ఉల్టా అయితే తన యొక్క వేట ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే దీనికి దెబ్బలు తగులుతాయి, సో అవుట్, చనిపోతుంది. అందుకని ఏం చేస్తుందంటే ముందుగానే కరెక్ట్గా నాసు పెట్టడం ఏమంటాం మనం, కరెక్ట్గా చూసుకుని ఆ తర్వాతే వేటాడుతుంది సింహం. సో అలాగే మనం కూడా ఇక్కడ కరెక్ట్గా అవగాహన తెచ్చుకొని దెన్ వీ కెన్ డూ. కొద్దిగా అటు ఇటు అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అవుతుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం అనుకుంటాం కదా సార్ అప్పుడప్పుడు, సార్ ఇప్పటికైనా అలా అయింది, ఎక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టాము, అలా పెట్టాము, జస్ట్ యాజ్ డిస్ అందరూ కూడా అలా ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇలాంటి స్టెప్పులు వేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఇంకా అది మీకు ఇష్టమైతే అండ్ అవుట్ రైట్ ఉంటే కనుక మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం అంతే. బట్ ఇది ఒక్కటి నేను ఇక్కడ చూపించాను అంతే. అందరూ కూడా ఎవరు దీన్ని పట్టుకోవడం కాదు, నేను దీన్ని తీసుకోమని చెప్పట్లేదు. సో ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడే చూసుకుంటాం మనం ఈ విధంగా ఏది గెయినర్ అవుతుంది, ఏదవుతుంది, ఏం కథ. సో మీరు ఆ విధంగా మీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే బెటర్ అనమాట.
సో చూడండి ఇక్కడ ఎన్ని రోజులు మనం 1 2 3 4 5 6 నెంబర్ల ఇందాక మనం చూసినాం కదా పేపే అని, అది ఇక్కడ చూడలేము, ఇప్పుడు చూస్తున్నాం దీన్ని ఇక్కడ 6 నెంబర్లో. తర్వాత XRP, తర్వాత సోల్ మనం 1099 అని మొన్న చూసాం, ఈరోజు 128 అయింది. అలాగే ఇథేరియం ఇంకా తక్కువ ఉండే, ఏది 1400 సంథింగ్ ఉండే, ఇప్పుడు 1633. ఓకే, సో అలాగా. సో మరి BNB 596 ఉంది బట్ ఈరోజు, బట్ ఇంతకుముందు మనకు అంతకు తక్కువతో కూడా మనం చూసాం. ఐ థింక్ ఇక్కడ 644 కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. చూడండి ఇక్కడ మీరు అదే రోజు చూసుకుంటే ఓకే, ఇప్పుడు 27 మార్చిన అదే 6044 ఉంది. చూడండి సార్ అక్కడ 27 మార్చి 2025 ఓపెన్ 618, హైకి వెళ్ళింది 642 ఆ రోజున, అంటే 24 గంటల వ్యవధిలో అది చూపిస్తుంది మనకి అక్కడ. చూడండి లో 617, క్లోజ్ 637. సో ఈ విధమైన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ రోజు వాల్యూ, ట్రాన్సాక్షన్ కూడా ఎంత జరిగింది, సో ఇవన్నీ ఆధారపడి ఉంటాయి దానిపైన. అంటే ఇప్పుడు కొంతమంది ట్రేడింగ్లో మనకు మంచి నైపుణ్యం గల వాళ్ళు దొరికితే ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో పిన్ టు పిన్ను, పాయింట్ టు పాయింట్ తెలుసుకుంటేనే ఇలాంటి చేయగలుగుతాం, ఇందులో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదర్వైజ్ ఇందాక మంచి ఎగ్జాంపుల్ వచ్చాం కదా, ఆ రకంగా ఉంటుంది. మరి కొద్దిగా మిస్ అయితే తన పానులకి ప్రమాదం సింహానికి, అందుకని చెప్పేసి అది ఇక్కడ అది ఒక గురి పెట్టింది అంటే అది మిస్ అవ్వకూడదు. మిస్ అయింది అంటే తన పానాలకి ముప్పు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా మేము ఏమంటారు దాన్ని, నో ఫోర్స్ఫుల్. సో మనం పార్లమెంట్లో ఉన్నాం, పీవీసీలో ఉన్నాం, అందులో నుంచి ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా మనందరం ఇక్కడ ఏకమవ్వడం. ఓకేనా? సో అలాగే పీవీసీలో ఇప్పుడు కొంచెం అప్డేట్ లేకపోవడం, అవునా? సో మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే మరి ప్రైజ్ గురించి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్డ్రాల్ గురించి కావచ్చు, ఏదేమైనా, సో అందరి మనసులో అదే ఉంది, నేను కూడా అదే చెప్తున్నాను. సో అలా ఇప్పుడు జరగట్లేదు అంటే కామ్గా ఉన్నట్టుగా మనం. సో అలాంటి టైంలో ఇలాంటివి నేర్చుకున్నాం, అంతే. నేర్చుకుందాం, చేయడం తర్వాత విషయం. నేర్చుకుందాం, జనరల్ నాలెడ్జ్ అంటాం దీన్ని, జనరల్ నాలెడ్జ్ నేర్చుకుందాం. అందుకని చెప్పేసి ఇవి చెప్పడం జరుగుతుంది. ఎవరిని కూడా చేయండి మీరు ఖచ్చితంగాని, నో ఫోర్స్. ఓకే, అలాగే అక్కడ 644 చూస్తే ఇక్కడ చూడండి కింద ఎడం పక్కన 507 కూడా అయింది. చూడండి 507 ఎప్పుడు అది సార్? 507 ఓకే, అది 507 చూడండి సార్. ఎప్పుడు? 11/3 మళ్ళీ చూడండి, మార్చిలోనే అలా జరిగింది, మార్చిలోనే. సో $507 కూడా ఉంది అది, చూడండి. ఓకే, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒకసారి BNB చూసాం, ఒకసారి BTC చూసాం, ఒకసారి పేపర్ చూసాం, అంటే దేన్ని మేము ప్రమోట్ చేయట్లేదు, నో, వీటిని మేము ఎవరం ప్రమోట్ చేయట్లేదు. ఓకేనా? జస్ట్ అవగాహన, నేర్చుకోవడం మనకు తప్పు లేదు. నాలెడ్జ్ ఇంపార్టెంట్ సార్. మెయిన్ ఆ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్తుంది సార్? మన మైండ్లోకి వెళ్తుంది, మనతో ఉంటుంది అది అట్లా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? అలాగే మరి సోల్ కూడా మనం అంతా నిన్న మనం చూసాం సార్. 109 నేను చూసాను సార్, నాకు గుర్తుంది. ఓకేనా? 109 చూసాం, 128 అయింది. ఇది మనం చూసినప్పుడు $23 వర్ణీయవ. ఆ టైంలో మనం కొనిపెట్టుకుంటే, మామూలుగా స్పాట్లో కూడా కొనిపెట్టుకుంటే చాలా డబ్బులు సంపాదించేవాళ్ళం, నిజంగా చెప్పాలంటే. ఇది అంతే సార్, గుర్తుందా సార్? మనము ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి మనము ఇవి ఓపెన్ చేసినప్పుడు ఇది $23 ఉండే, ఇంకా సార్ గుర్తుందా సార్? మనమే మాట్లాడుకున్నాం. ఓకే, సార్ బిజీ ఉన్నట్టున్నారు. సో ఇట్లా ఈ విధంగా మరి దునియా ఈ విధంగా ఉంది అని తెలుసుకుంటున్నారు సార్. మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ విధంగా వర్క్ జరుగుతుంది. అలాగే చాలా సెషన్స్ జరుగుతున్నాయి. ఏది స్టాక్ మార్కెట్ అంట. నిన్న మొన్న ఎవరు చెప్తున్నారు సార్, స్టాక్ మార్కెట్లో నేను మనీ పెట్టాను,
సార్ చాలా పడిపోయింది. అరే అందులో ఎందుకు పెట్టండి. లేదు సార్, నాకు వాళ్ళే చెప్పారు, బ్యాంక్ వాళ్ళు సంథింగ్, బ్యాంక్ పేరు చెప్పకూడదు మన వాళ్ళ, అలా బ్యాంక్ వాళ్ళు చెప్పారు పెట్టామంటే. నో ప్రాబ్లం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు అయిపోయిందని చెప్పి మీరు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు తీసుకుంటే నాకు వద్దు అని చెప్పి నువ్వు తీసుకుంటే నువ్వు లాస్ అవుతావు. బట్ యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు వెయిట్ చేయి, ఎదురు చూడు, అంటే మళ్ళీ పుంజుకుంటుంది. నో ప్రాబ్లం. చూడండి సార్, నేను మా స్టాక్ మార్కెట్ గురించి నాకు తెలియదు, నేను పెట్టలేను. వాళ్ళకి చెప్పాను. అంటే ఇలా మనకు మీటింగ్లో వస్తుంటే, అలాగే నేను కూడా మళ్ళీ వేరే వేరే మీటింగ్లకు వెళ్తాను కదా, సో దానివల్ల ఇలాంటి విషయాలు మనకు తెలిసి వస్తున్నాయి. అంతేనా సార్? మన ఏకే ప్రసాద్ సార్, ఈ మధ్యన స్టాక్ మార్కెట్ పడిపోయిందని చెప్పేసి నాకు నిన్ననే ఒకసారి వచ్చి నా దగ్గరికి 9 lakhs పెట్టాను అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అవును సార్, స్టాక్ మార్కెట్ గుడ్ సార్. ఎస్ సార్. స్టాక్ మార్కెట్ పడిపోయింది, మన్నాడే మళ్ళీ లేచింది సార్. లేచిందా? సెకండ్ డే, సెకండ్ డేనా? సెకండ్ డే రైట్ 900 points అంటే తీసుకుని ఆటోమేటిక్ గా అది లిఫ్ట్ అయింది మళ్ళీ. అయిందా సార్? ఓకే, వెరీ గుడ్. అయితే ఇది నిన్న నాకు ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ సార్ చెప్పింది. ఓకే మేబీ రైట్. సో ఎలా అంటే నేననేది ఏంటంటే సార్, ఎనీ ఫీల్డ్ ఆఫ్ లో కూడా ఇలాంటి కాంపిటీషన్ ఉంటుంది. ఆర్ హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ కదా సార్. అంటే మనం అర్థం చేసుకోవడంలో కంపల్సరీ అనేది మనకు అర్థమవుతుంది. హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ. సార్ అప్ అండ్ డౌన్స్ లేకపోతే మార్కెటే కాదు కదా సార్. మార్కెటే కాదు. రైట్ సార్. కొనేవాళ్ళు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి, రెండు ఉంటేనే కదా సార్. అవునవును, ఒక లెవెల్ గా ఉంటే మరి ఎవరు ఉండరు అక్కడ. ఎవరు ఉంటారు సార్? సైడ్ వే అది ఒక లెవెల్ ఉంది అంటే ఎవరు లేరు అన్నట్టు. ఎవరు లేరు, ఏమీ లేదు. మీరు చెప్పారు కదా అది, లైన్ గురించి చెప్పారు. అదేమంట. సో అలా ఉంటాయి సార్ డియర్ పార్ట్నర్స్. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మనము ఒక అవగాహన గురించి నేర్చుకుంటున్నాం, తెలుసుకోవడం తప్పులేదు. బట్ డూ ఆర్ డై అనేది అక్కడ ఉంటుంది, దాన్ని మీరు చూసుకుంటేది అంతే తప్ప సో ఎవరో చెప్పారో ఎవరో అనేది మాత్రం ఎవరిని మనము బ్లేమ్ చేయడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. సో ఇక్కడ చూడండి, ఇందాక మనకు 14.34 ఉండే, ఇక్కడ కింద చూడండి, మీ అందరికి కనబడుతుందో లేదో, ఇది 1,96 లక్షల సంథింగ్ ఉంది కదా కాయిన్స్, పేపర్ కాయిన్, దాని కింద $14.34 ఉండే, ఇప్పుడు 14.44 అయింది. 10 cents పెరిగింది. అంటే ఇక్కడ పాయింట్స్ పెరిగినాయి. ఇక్కడ 731, 730 ఉండే, ఇక్కడ 736 అయింది. అంటే అది పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మనకు డాలర్ అనేది కనబడుతుంది అనమాట. డాలర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 599 మనం ఓపెన్, సో ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే 736 క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇక్కడ నేను అది బై చేసి పెట్టడం చూడడం జరుగుతుంది. మీ అందరి ఎదురుగానే దాన్ని నేను బై చేశాను. ఓకే డియర్. సో ఇది సార్. సో నేర్చుకున్న వాళ్ళు మీరు యాడ్ యువర్ విష్. చాలామంది ఇక్కడ నేను చెప్పేది మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ 90% పీపుల్కి ఇక్కడ తెలుసు. బట్ మనము అట్లీస్ట్ ఈ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిద్దరికి ఇది రీచ్ అయినా ద బెస్ట్ కదా. అందుకని నేను మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి విని కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ పెంచుకోండి. సో చేయకపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఓకే, నిదానంగా నేర్చుకోవడం, ప్రతిదీ క్యాల్కులేషన్ చేసుకోండి. అనుకోకుండా మరి ఇవన్నీ నేర్చుకుంటున్న తరుణంలో అనుకోకుండా మనం అంతా డల్ అయినా కూడా ఒకవేళ పీవీస్ మీట్ అప్ అయింది అనుకోండి, లేదా బ్యాలెన్స్ లెక్క వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా మనం మంచి పని చేసాం రా, మరి నాలెడ్జ్ తీసుకొని, సో ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకొని చాలా బెటర్గా చేసాం, మీటింగ్ కూడా వచ్చి మనకు మంచిది అయింది, అన్నీ కూడా మరి మళ్ళీ మొత్తం ఏమంటాం కదా, ఏదైతే ఎండిపోయినాయి మొత్తం చిగురులో వచ్చి పూర్తిగా పైకి వెళ్ళి కాయలు ఇచ్చిన విధంగా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు వచ్చాయి ఈరోజు మరి. గ్రేట్. సో నేను అనుకోవాలి.
ఓకే సార్, మరి ఇంకా ఎనీథింగ్స్? ఓన్లీ 4 minutes మాత్రమే ఉంది. సో ఈరోజు ఎర్లీ బర్డ్ కూడా మనం చేసాం. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను నేనే. ఈ మధ్యన మనకు కూడా సపోర్ట్ చేస్తుంది మన ఫోన్ కూడా. కంటిన్యూ 1 hour మనము స్క్రీన్ షేర్ చేసినా కూడా అవ్వట్లేదు. ఇంతకుముందు మనకు 5-10 నిమిషాల్లోకే స్క్రీన్ షేర్ బంద్ అయ్యేది ఒకసారి కావాలనుకున్నప్పుడు కూడా. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు 1 hour మాట్లాడినా కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇంకా డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎన్ని లీడర్ ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సో ఇంకా మనకు 3 నిమిషాలు ఉంది. ఆ 3 నిమిషాలను కూడా మనము ఇక్కడ వడ్డేపల్లి మౌనిక మేడంలో కూడా చూస్తున్నాను. ఇప్పటిదాకా నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నేను ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు కూడా నేను చూడలేకపోయాను, ఎందుకంటే స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక. సో వెల్కమ్ మేడం, ఫ్రీగా ఉంటే కనుక ఒక 2 minutes ఉంటే కనుక వెల్కమ్. మీ యొక్క 2 hours. ఓకే, ఎనివే మరి బిజీగా ఉన్నట్టున్నారు. ఇంకా మరి 3 minutes ఉంది. ఆ 3 minutesని మనం సో సెషన్ అనేది పూర్తిగా అందరికీ అర్థమైంది కదా. ఎలా కొద్దిగా మనం ఇంకొక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి మీకు అర్థమవుతుంది మనందరికీ కూడా. ఓకేనా? మెసేజ్ చేశారు సార్. నేనే సార్, నేను. ఓకే, మీరేనా? ఓకే చెప్పండి సార్. వావ్ గ్రేట్ సార్, వండర్ఫుల్. డెమో సార్, డెమో. ఓకే సార్. సో ఇలా ఉంటుంది మరి, ఎందుకంటే ఇది కూడా మరి ఒకసారి చూపిస్తా కానీ ఇది వేరే ఉన్నాను. ఇది రేపు చూపిస్తాను నేను సార్ పబ్లిక్, ఎందుకంటే రేపు చూద్దాం డెమో ఎలా ఉంటుంది ఇంకా అనేది. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మరి నన్ను అడిగితే మీ సీడ్ ఫండింగ్ కానీ, మీ టోకెన్ ఫార్మింగ్ కానీ, మీ యొక్క ఎర్లీ బర్డ్ కానీ ఎవరు కానీ ఆపుకోవద్దు. బట్ మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టడమా లేదా అనేది అది మీ పైననే ఉంటుంది. అది మీ జేబు, మీ చేతులు మీరు తీయాలనద్దా పెట్టుకోనద్దా అనేది మీ ఇష్టం. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీరు పెట్టి ఉన్నారు చూడండి, దాన్ని మాత్రం మీరు ఆపుకోవద్దు అనేది నా ఆలోచన అనమాట. దాన్ని అలాగ వదిలేస్తే నో బెనిఫిట్, లాభం లేదు అట్లా అనమాట. సో ఎక్స్ట్రా మళ్ళీ పెట్టాలని అద్దా రేపు నుంచి అది నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం, అది యాజ్ యువర్ విష్. ఇప్పుడు చూసారు, నేను ప్రతిరోజు చేసినట్టు చేస్తున్నాను. రోజు నాకు $10 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మీ ఎదురుగానే. అది నాకు ఎవరైనా చెప్పారంటే లేదు, అది నా ఇష్టం. ఇంకెవరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, నా అప్లైన్ చెప్పారు, లేకపోతే మీటింగ్లో విన్నాను, లేకపోతే నేను హిందీ మీటింగ్కి వెళ్తాను వాళ్ళు పెట్టుకుంటున్నారు నేను పెట్టుకుంటున్నాను అందుకే, లేకపోతే వాళ్ళ మీద రేపు నేనైతే వాళ్ళనే నేను అంటాను. అది కాదు, అది నాకు ఇష్టము, నాకు నమ్మకము, నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను కనుక, నాకు నమ్మకం ఉంది కనుక నేను చేసుకుంటున్నాను అట్లా. అది కూడా అలాగే మీరు కూడా ఎవరైనా మీకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తేనే డూ దాట్. అదర్వైజ్ వినడం 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకు నచ్చంది ఈ చెవులకు వచ్చినా కూడా ఈ చెవుల నుంచి వెళ్ళి లీవ్ ఇట్, వదిలేసేయాలంతే. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, అందరికీ నమస్తే. సో ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్, ఇప్పుడు మీటింగ్లో ఉన్న వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి కూడా. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై పీయూష్ మట, పీయూష్ విన్నవరన్. సో రేపు మళ్ళీ మనం అందరం 9:40 నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరిబడి అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అలా. థ్యాంక్ యూ రాజేష్ సార్. పీయూష్ మెట థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ. జై పీవీస్ మెట. జై పీయూష్ మేట. జై పీయూష్ మట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్.